ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. దారి పొడవునా గోతులు, ఆ గుంతలను తప్పించే లోపే మరో ప్రమాదం ముప్పు. ఎగసిపడే దుమ్ము కళ్ళలో కమ్మేసి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని దుస్థితి. దారి దాటేలోపు అడుగడుగునా గండమే. రహదారి ఛిద్రమై నరకానికి నకలుగా మారి వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఒళ్ళు హోనమై కోసాలు కదులుతున్నాయి. వాహనాల పార్టులోడి షెడ్డుకు పోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్న ఈ 15 కిలోమీటర్ల మార్గానికి మాత్రం మోక్షం లభించడం లేదు. నెల్లూరు జిల్లాలోని డేగపూడి సైదాపురం రోడ్డు దుస్థితిపై ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్. భారీ గుంతలతో కంకరు తేలి ఎదురుగా ఏం వస్తుందో కూడా కనబడకుండా దారుణంగా ఉన్న ఈ దృశ్యాలు నెల్లూరు జిల్లా డేగపూడి సైదాపురం రోడ్డువి. 100 గ్రామాలకు ఇదే కీలకమైన ప్రయాణ మార్గం. వేలాది మంది వివిధ పనుల కోసం ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సైదాపురంలో మైనింగ్ జరుగుతూ ఉండటంతో ఈ దారిలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. దీంతో రహదారి పూర్తిగా ఛిద్రమై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా అవస్థలే. తుమ్మల తలుపూరు, కలిచేడు, తురిమెర్ల, ఊటుకూరు రోడ్లన్నింటిదీ ఇదే దుస్థితి. గుంతల రోడ్డుపైకి రావాలంటే వాహనదారులు వణుకుతున్నారు. ఆర్టీసీ బస్సులు తిప్పడానికి డ్రైవర్లు ధైర్యం చేయడం లేదు. రోడ్డుపై ఇనుపచువ్వలు పైకి లేచి టైర్లు పంక్చరై వాహనాలు రిపేర్లవుతున్నాయి. డేగపూడి నుంచి గూడూరు దాకా డబల్ రోడ్ చేసి ఎంత ఇబ్బందిగా ఉందంటే అస్సలు ఈ రూట్ మీదకి రావాలంటే చాలా భయంకరంగా ఉంది. మా పరిస్థితి ఎట్టుందంటే నడిచిపోయేది మేలు అనిపిస్తుంది. వాహనాలు అయితే తిరగలేకపోతున్నాం. రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంది. లోడ్లు పోతుంటే ఒకసారి నట్టు పడిపోయింది. చాలా ఇబ్బందిగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల చెట్నే ఉంది ఇది రోడ్డు. ఎవరు దీని స్థాయి చూసేవాళ్ళు పడుచుకునేవాళ్ళు లేరు. ఇక్కడ రోడ్డు మరీ ఇబ్బందికరంగా ఉంది. ఇటీవల ఊటుకూరు దగ్గర ఒక అతను టైర్ కింద పడి కూడా చనిపోయాడు. ప్రయాణికులకి మేము తోలేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికి రోడ్లు ఎట్లా ఉన్నాయి, 20 సంవత్సరాల నుంచి ఇట్లా ఉన్నాయి. మరి ఘోరంగా నడుములు పోతున్నాయి, బస్సులు సిద్ధ అవుతున్నాయి. అంత త్వరగా రోడ్లు వేయమని కోరుతున్నాం సార్. 20 ఏళ్లుగా సైదాపురం రహదారి దుస్థితి అధ్వాన్నంగానే ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా టెండర్లు వేయడం, రద్దు చేయడం పరిపాటిగా మారింది. రోడ్డు పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సీఆర్ఐఎఫ్ నిధులు మంజూరు చేసింది. 45 కోట్ల వ్యయంతో 2022 నవంబర్ 18న శిలాఫలకం వేసినా పనులు ప్రారంభం కాలేదు. 2023లో కలిచేడు వద్ద మరోసారి వైసీపీ నేతలు శంకుస్థాపన చేసి చేతులెత్తేశారు. ఊటుకూరు, తురిమెర్ల వద్ద అక్కడక్కడా సిమెంటు రోడ్లు వేసినా ఇంకా 15 కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలమయంగానే ఉంది. పోనీ కూటమి ప్రభుత్వంలోనైనా మంచి రోజులు వస్తాయనుకుంటే నిరాశే మిగులుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పడేసి 7 ఇయర్స్ నుంచి అసలు పట్టించుకోవట్లేదండి. ఎమ్మెల్యే గారికి చెప్పాము, కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాము, ఎవరో ఏం పట్టించుకోవట్లేదు. యాక్సిడెంట్స్ అన్ని చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ప్లస్ దాదాపు ఒక వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే సైడ్ ఏదైనా బస్సు వచ్చినప్పుడు బైక్ కింద పడిపోతుంది. అసలు ఆ గుంత లేకపోతే రోడ్డు అనేది అర్థం కావట్లేదు. కలిచేడు నుంచి కనీసం సైదాపురం పోతే ఆ మనిషి కాదా అని కనుక్కొని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా చూడండి. ఆ దుమ్ము, ఆ పొదులు, మొన్న ఒక ఆందోళన అబ్బాయి తిరుమలలో చనిపోయాడు. ఈ పొగకి తట్టుకోలేక బండి వస్తుందా లేదని. ఈ రహదారి అనేటటువంటిది డేగపూటి గ్రామం నుంచి లింక్ రోడ్డు సైదాపురం వరకు కేవలం 19 కిలోమీటర్లు. అనేక సంవత్సరాల నుంచి అది చాలా హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం మేము అనుభవిస్తున్నాము. ఏ ఆర్టీసీ వ్యవస్థ కానీ ఇతరులు కానీ లోపలికి రావడం లేదు. మాకు చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము. నిజంగా కూడా ఈ మైకా మైన్స్ కారణంగా అయితేనేమి, ఇతరత్ర కారణంగా అయితేనేమి హెవీ వెహికల్స్ 30 to 40 టన్స్ బరువు మోస్తూ తిరగాల్సినటువంటి పరిస్థితి. డేగపూడి నుంచి సైదాపురం మధ్యలో ఉన్న ప్రజల గోడు అరణ్య రోదనంగానే మారింది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఇటీవల రోడ్డుపై బైకులు, ట్రాక్టర్లు పెట్టి గళం వినిపించారు. గత ప్రభుత్వంలో అనేక సార్లు మేము తెలియజేశాం, కానీ మాకు ఎటువంటి స్పందన రాలేదు. కానీ ప్రభుత్వం మారినా కానీ ఇప్పుడు కూడా ఎటువంటి స్పందన రాలేదు. ఏడ మైన్లు ఎక్కువ, కానీ ఇక్కడ వచ్చే సంపద కాడ అట్లా కోటల్లోనే ఉంటుంది. కొంత అమౌంట్ గవర్నమెంట్కే కట్టాల్సి వస్తుంది. కానీ కట్టినా కానీ మెయింటెనెన్స్ గుంతలకు కూడా ప్రభుత్వం ఎటువంటి బిల్లులు పాస్ చేయకుండా ఇది చేస్తున్నారు. జనాలు ప్రాణాలతో ఆడుకోకుండా మాకు తొందరగా రోడ్డు వేపిస్తే
మిక్కిలిగా కృతజ్ఞత కోరుకుంటున్నాం. ఆ రోడ్డు సింగిల్ రోడ్ వేసే బదులు అసలు ఈ రోడ్డే తీసి మట్టి రోడ్ వేసేస్తే మేలు. డబల్ రోడ్డే వేయాలి. డేగపూడి నుంచి పొదలకూరు దాకా 3 సార్లు స్టార్ట్ చేశారు, ఆపేశారు. ఏదో పెళ్లికి మొదలు పెట్టాము, తాళి ఇక్కడ దాకా తీసుకొని వస్తారు, తీసేస్తారు. పల్లెంలో అన్నం పెట్టి తీసేస్తే ఎంత బాధ ఉంటుంది. డేగపూడి నుంచి సైదాపురం రోడ్డు, ఇది ఆర్ఎన్బి రోడ్డు. ఎంతో కాలం నుంచి మైనింగ్ 1901లో మొదలైతే అప్పటి నుంచి ఆర్ఎన్బి రోడ్డు వేశారు. కానీ ఈ మధ్య కాలంలో గత 6-7 సంవత్సరాల నుంచి దీనికి మెయింటెనెన్స్ చేయటం లేదు. రెండోది వచ్చి పెద్ద పెద్ద గుంతలు పడిపోయాయి. తుమ్మల తలుపూరు నుంచి చెర్లోపల్లి వరకు ఉన్న 5 కిలోమీటర్ల రోడ్డు పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉంది.